హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు 'బిగ్ బాస్' ఎలా అనిపిచ్చింది? నాకైతే కొంతమంది కంటెస్టెంట్స్ ప్రతిదానికి కావాలని గొడవ చేస్తున్నట్టు అనిపిచ్చింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ముందుగా సోనియా నామినేట్ చేయడానికొచ్చింది. తనైతే బేబక్కని నామినేట్ చేసింది. తను చెప్పిన రీజన్ ఏంటంటే, నిన్న మేమందరం చాలా ఆకలితో ఉంటే నువ్వు త్వరగా కుక్ చేయలేదు. నువ్వు వాష్‌రూమ్‌కెళ్ళి రెడీ అయ్యి వచ్చి తర్వాత కుక్ చేసావు. మేమందరం చాలా ఆకలిగా ఉన్నాము అనేసి చెప్పింది. దానికి బేబక్క తనని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అది కుక్కర్ ప్రెషర్ రాలేదు. అది దానికి నేనేం చేయాలి? అదంతసేపు పట్టింది. అయినా నాది కాదు కుకింగ్ రెస్పాన్సిబిలిటీ. నేనే వాలంటీర్‌గా చేశాను అనేసి దానికి బేబక్క తనని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసిందనమాట. తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ లోపల చీఫ్స్ ఉన్నారు కదా! ఈ ముగ్గురు చీఫ్స్ లోంచి నిఖిల్ మాట్లాడారు. అప్పుడు ఇంకా సోనియా విశ్వరూపం చూపించిందనమాట. ఇది నా నామినేషన్స్ మీరెలా ఇన్వాల్వ్ అవుతారు అనేసి. బట్ ఎస్టర్డే ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళని సెలెక్ట్ చేయమంటే ఒక పర్సన్ ని తను క్వశ్చన్ చేసింది. తను వాళ్ళ డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేసింది. బట్ ఈ రోజు మాత్రం మీరెలా నా డెసిషన్ లో ఇన్వాల్వ్ అవుతారు అనేసి చాలా గట్టిగా మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడిపించి చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. ఈ అమ్మాయి అయితే నాకు తెలిసి కావాలని అందరినీ నాకు ప్రొవోకేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే సోనియా సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. దానికి తను చెప్పిన రీజన్ ఏంటంటే, వాళ్ళు ప్రేరణ ఇంకా గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. నిన్న ఏదో గొడవలు జరుగుతుంటే ఎందుకు అంత గొడవలు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఇంకా టాస్క్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆర్గ్యూ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేద్దాము అని ప్రేరణ అనిందంట. దానికోసము ఈ అమ్మాయికి ఇంకా ప్రేరణ గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి తను నామినేట్ చేసింది అనమాట. దానికి ప్రేరణ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. సోనియా నేను కూడా గేమ్ సీరియస్ గానే ఉన్నాను, బట్ అది ఇది అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది అనమాట. సో సోనియా ప్రేరణని ఇంకా బేబక్కని నామినేట్ చేసింది. సో బట్ అయితే బిగ్ బాస్ వీళ్ళిద్దరిలోంచి ఒకరిని నామినేట్ కి పంపించాలనే డెసిషన్ మాత్రం చీఫ్స్ కి ఇచ్చారు. సో యష్మి వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది. దానికి తను చెప్పిన రీజన్ ఏంటంటే, సోనియాకి ప్రేరణకి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, నేను చూడలేదు. బట్ బేబక్కకి ఫుడ్ గురించి జరిగిన ఆర్గ్యుమెంట్ అంతా నేను చూసాను కిచెన్ లో. సో నాకు ఫుడ్ ది వ్యాలిడ్ అనిపిస్తుంది, నేను అందుకే బేబక్కని సెలెక్ట్ చేస్తున్నాను అనేసి బేబక్కని నామినేట్ చేసింది అనమాట. సో అది సోనియా నామినేషన్. సోనియా బాగా ప్రొవోకేట్ చేసింది ప్రేరణ అయితే బ్యాలెన్స్ తప్పిపోయి గట్టిగా వచ్చేసింది. సో అది సోనియా నామినేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నబీల్ నామినేషన్. నబీల్ వచ్చేసి మణికంఠని సెలెక్ట్ చేశాడు. తను చెప్పిన రీజన్ ఏంటంటే, మణికంఠ ఇంకా తన జోన్ లో తను ఉంటున్నాడు, అందరితో సరిగ్గా కలవట్లేదు అని చెప్పాడు. మణికంఠ దానికి తనని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. నేను ఫస్ట్ డే కంటే ఇప్పుడు బెటర్ అయ్యాను, ఇంకా బెటర్ అవుతాను, ఇది నా స్ట్రాటజీ, అది ఇదని నేను ఇంట్లో తన పర్సనల్ రీజన్స్ అన్ని చెప్తున్నాడు అనమాట. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రూమ్ లోంచి బయటికి రాలేదు, అది ఇది అనేసి. బట్ ఓకే, నబీల్ వచ్చేసి మణికంఠని సెలెక్ట్ చేశాడు అనమాట. సో నబీల్ వచ్చేసి ఇంకొక నామినేషన్ గా బేబక్కని సెలెక్ట్ చేశాడు. దానికి తను చెప్పింది ఏంటంటే, ఇదే ఇట్లా 48 hours అవుతుంది, ఇంకా నేను పెద్దగా క్లోజ్ అవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. దానికి బేబక్క, సో ఇందాక నేను అనిన దానికి నువ్వు ఇలా చెప్తున్నావు కదా అంటే, లేదు ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియనే అనేసి బేబక్క చెప్పింది అనమాట. సో మళ్ళీ చీఫ్ గా ముగ్గురు ఉన్నారు కదా, మళ్ళీ యష్మినే వచ్చేసి మణికంఠని సెలెక్ట్ చేసింది అనమాట. సో మణికంఠని మళ్ళీ నామినేషన్ లో వేసింది. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష నామినేషన్. శేఖర్ భాష వచ్చేసి మణికంఠని చేశాడు, అలాగే బేబక్కని చేశాడు. మణికంఠకి తను చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు గేమ్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నువ్వు బిగ్ బాస్ వి కాదు. సో ఇక్కడ అందరికీ ఈక్వల్ రైట్ ఉంది, నువ్వేం జడ్జి కాదు, బిగ్ బాస్ కాదు, నువ్వు నీ గేమ్ ఆడుకో అని చెప్పాడు. సో అలా శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేశాడు. ఇంకా బేబక్కకి తను చెప్పిన రీజన్ ఏంటంటే, బేబక్క సేమ్ రీజన్ నీకు కూడా చెప్తున్నాను, ఇక్కడ బిగ్ బాస్ ఏం మనల్ని ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి వండుకోవద్దు, అది ఇది అని రూల్స్లో ఏం పెట్టలేదు. సో నువ్వు అందరినీ ఒకసారి వంట అయిపోతే ఇంకేం చేయడానికి లేదు, అది ఇది అంటున్నావు. సో నాకు అది నచ్చలేదు అనేసి బేబక్కని నామినేట్ చేశాడు అనమాట. సో ఫైనల్ గా శేఖర్ భాష వచ్చేసి మణికంఠని బేబక్కని సెలెక్ట్ చేస్తే, నైనిక వచ్చేసి మణికంఠని సెలెక్ట్ చేసి నామినేషన్ పంపించింది అనమాట. సో నెక్స్ట్ బేబక్క నామినేషన్. బేబక్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. తను చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు హెల్ప్ సరిగ్గా చేయట్లేదు, నేను నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, కిచెన్ టీమ్ కి హెల్ప్ చేయట్లేదు అన్నాడు. దానికి పృథ్వీ చాలా ఆర్గ్యూ చేశాడు, నేను ఎందుకు హెల్ప్ చేయాలని. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను కూడా కిచెన్ టీమే అంట. సో అక్కడ కొంచెం పృథ్వీ చాలా హైపర్ అయిపోయాడు అనమాట. సో బేబక్క పాయింట్ బేబక్క తను చెప్పింది. అలాగే బేబక్క ఇంకొచ్చేసి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్ని చేసింది. దానికి ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే, ఇంకా బాగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాయిస్ రైజ్ చేయట్లేదు, గొడవ అంటే గట్టిగా మాట్లాడట్లేదు అట్లా అని చెప్పింది. బట్ నాకైతే అది రాంగ్ అనిపించింది. వాయిస్ గట్టిగా మాట్లాడినంత మాత్రాన మనం మంచిగా పాయింట్ కన్వే చేస్తున్నామని కాదు, బట్ అదొక రాంగ్ అజంప్షన్ లో అందరూ ఉన్నారనిపిస్తుంది బిగ్ బాస్ ఈసారి. ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళకి ఏం అక్కడ మంచి పేరు అయితే రాదు.
సో అదండి ఈరోజు నామినేషన్స్. ఈరోజైతే నాకు సోనియా, పృథ్వీ వీళ్ళంతా కావాలని అనవసరంగా గొడవలు చేస్తున్నట్టు అనిపించింది. ఇకపోతే మణికంఠ అయితే ప్రతి చిన్నదాన్ని ఒక స్ట్రాటజీ లాగా ఆలోచిస్తున్నాడు. తను అసలు గేమ్ ఎంజాయ్ చేయట్లేదు. తను అవతల వాళ్ళు తనను ఎక్కడ డౌన్ ప్లే చేయాలని చూస్తున్నారేమో. ప్రతి నిమిషం తను గేమ్ లోనే ఉండిపోయాడు. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తన దగ్గర వ్యాలిడ్ పాయింట్ లేనప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి, తన పర్సనల్ ఇష్యూస్ ని బయట తీసిన, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళకి. బట్ అది తన పర్సనల్ ఇష్యూస్ తేకుండా ఉంటే బాగుంటుంది. అలాగే సోనియా కూడా ప్రతి చిన్నదానికి గొడవ పడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. తను చెప్పేది కరెక్ట్ గానీ వేరే వాళ్ళు ఏదైనా చెప్తే మాత్రం తను అస్సలు తీసుకోలేకపోతుంది. ఇంకా పృథ్వీ కూడా అనవసరంగా హైపర్ అయ్యాడు అనిపించింది ఇవాళ. ఇంకా నిఖిల్ అసలు ప్రతి చిన్నదానికి ప్రతి దానికి వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. అదండి ఈ రోజు బిగ్ బాస్. అసలు వీళ్ళందరికీ ఒకసారి నాగార్జున గారి దగ్గర నుంచి క్లాస్ పడాలండి, లేకపోతే ఆ హౌస్ లాగా ఉండదు. ప్రతి చిన్నదానికి గొడవ చేసుకుంటున్నారు. ఇదండి ఈ రోజు బిగ్ బాస్. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కమెంట్ లో రాయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.